ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రేషన్ కార్డు ఉన్న వారికి సీఎం రేవంత్ రెడ్డి 3 శుభవార్తలు ఇవే. ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వరతాం. ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, 6 గ్యారెంటీలపై సర్కారు తీవ్ర కోరిక. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు, ప్రతి మహిళకు 250 భృతి, అనగా 2500 రూపాయలు భృతి ఇవ్వబోతున్నారు. ఇలా పథకం ఏదైనా తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ. రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కూడా ఇది లిటిగేషన్గా ఉంది. దీంతో గణనీయంగా తగ్గిపోతున్న లబ్ధిదారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో ప్రజల్లో విస్మయం. అన్నిటికీ రేషన్ కార్డు లింకు పెడుతున్న ప్రభుత్వం. కొత్త కార్డుల కోసం 10 లక్షల పైగా అప్లికేషన్. ఏ కార్డు కోసం అయితే ఆందోళన జరిగాయో, ఇప్పుడు అదే కార్డులు ఉంటేనే 6 గ్యారెంటీలు అమలని కొత్త రాగం అందుకుంది రేవంత్ సర్కార్. దాంతో జనం బెంబెలెత్తున్నారు. 6 గ్యారెంటీలో రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహాలక్ష్మి, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్ల కోసం తెల్ల రేషన్ కార్డులు ఉంటేనే అర్హుల. నీళ్లు వాళ్ళు తూర్పుకు తిరిగి దండ పెట్టాల్సిందే అన్న సందేహాలు వ్యక్తమవుతుంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలయ్యేలా కనిపిస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారికి ఈ పథకాలు 6 గ్యారెంటీలు అయితే అమలు కాబోతున్నాయి. ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతావన్నీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే అందించారనమాట. రేపటి నుంచి దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారు. కామన్గా ఒకే పత్రాన్ని ఎవరైనా కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చే నెల 6 వరకు అయితే గడువు అయితే ఇచ్చారనమాట. సో ఇదండి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్